లక్ష్మి గారు మీరేం చేస్తున్నారు? ఏ ఐటమ్ చేస్తున్నారు? వెన్న ముద్దలు. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. వెన్న ముద్దలకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, బెల్లం, వెన్న, నూనె. లక్ష్మి గారు చేసేయండి. ఒక డిప్ప తీసుకుని దానిలో బియ్య పిండి పోసుకోవాలండి. ఎంత బియ్యం పిండి వేసుకోవాలి? పావు సేరు. ఓకే, ఈ కప్లో సగం వేస్తున్నారు మీరు. పావు సేరు. తర్వాత వెన్న వేసుకోవాలి. వెన్న 75 గ్రాములు వెన్న వేసుకోవాలి. 75 గ్రాముల. ఇది నీళ్లు పోసి కలుపుకోవాలి ముద్దలాగా. ఓకే, మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ముద్ద చేసుకోవాలి. ఇంకా దీనిలో ఏం వేయక్కర్లేదు. ఇది పేలకుండా ఉండడానికి నీట్గా కలుపుకోవాలన్నమాట, ఎక్కడ పొడి లేకుండా. ఇప్పుడు నూనె పెట్టుకోవాలి. నూనె పెట్టుకోవాలా? అంటే ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం ఈ ఉండలు, అంతేనా? అయిపోయినాయా? ఓకే, ఇప్పుడు అవి ఫ్రై అవ్వాలా? అవును. ఈ ఉడికేసరికి లేట్ పడుతుంది. ఇలా పాకం పెట్టేసుకుని పాకం పెట్టుకుందా? ఓకే. బెల్లం ఎంత తీసుకున్నారు? 150 గ్రాములు. 150 గ్రాములు. పావు సేరికి 150 గ్రాములు బెల్లం తీసుకొని కొంచెం అంత నీళ్ళు పోసుకొని ఇది పాకం చేస్తాం. సో ఇద్దరు రెండు పక్కల కలుపుతూ తీస్తూ ఉన్నారు. అయిపోయినాయి అవి? ఇంకా అదే కలర్ వస్తాయిగా. ఇది కూడా దగ్గరకు వచ్చేసినట్టుందండి. చూస్తారా మరి దాన్ని అయిందో లేదో? దగ్గరికి వచ్చిందిగా. ఆఫ్ చేయొచ్చా? ఇంకా పొడి వేసుకోవాలి. తర్వాత ఓకే, యాలకుల పొడి వేసుకోవాలా? ఉండపాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసుకుని అవి వేసుకుని తిప్పుకోవాలి. వెన్నుండలా? పాకం ఆరిపోయే వరకు ఇలా తిప్పితే, పాకం ఆరే వరకు తిప్పుతూ ఉండాలి. అయిపోయిన ఉండల్ని వేరే బౌల్లోకి తీసుకోవాలా? వేరే ఉండి అలా వస్తేనే చాలా నిల్వ ఉంటాయి అన్నమాట. మెత్తడి పాకం, ముదురు పాకం పెట్టుకుంటే పరకలాడుతూ ఎన్నాళ్ళుండా అలా ఉంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. వెన్న ముద్దలకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, బెల్లం, వెన్న, నూనె. వెన్న ముద్దలు తయారు చేసే విధానం: ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో పావు కిలో బియ్యం పిండి తీసుకుని 75 గ్రాముల వెన్న వేసి సరిపడా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండితో చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. వీటిని నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుండగా బెల్లాన్ని తీగ పాకం పట్టుకోవాలి. ఉండలు డీప్ ఫ్రై అయిన తర్వాత బెల్లం పాకంలో వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెన్న ముద్దలు తినటానికి రెడీ. ఫర్ ఇన్నోవేటివ్ అండ్ యమ్మీ రెసిపీస్ లాగ్ ఆన్ టు www.youtube.com/recipe.